హలో హాయ్ నమస్తే పిల్లలు. సమ్మర్లో నేనేం చెప్తున్నానంటే, పిల్లలు మీరు ఇంట్లో ఉంటారు కదా, ఏదైనా ఒక యాక్టివిటీ, తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ పెట్టండి. లేకపోతే 24 గంటలు వాళ్ళు మొబైల్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, కంప్యూటర్ మీద కూర్చుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వండి ప్లీజ్. దయచేసి పేరెంట్స్కి నేను దండం పెట్టి చెప్తున్నాను ఏంటంటే, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. కంప్యూటరు, ల్యాప్టాప్, మొబైల్ చూడకుండా అన్నం తినట్లేదు. అలా చేయకండి దయచేసి, నా మాట వినండి తల్లిదండ్రులు. పిల్లలు మీ సమ్మర్ ఇంట్లో ఉంటున్నారు, వేరే చుట్టాలు వస్తారు, ఆడుకోవడానికి వస్తారు, పక్కింటి పిల్లలు వస్తారు. దయచేసి నేను ప్రొఫెసర్గా చెప్తున్నాను, మీరు మీ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెట్టండి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాని గురించి నాకేం కోపం కాదు. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదో ఆడుకోమని చెప్పండి. అంటే 24 గంటలు పిల్లలందరూ, పేరెంట్స్ అందరూ నాకు కనబడి, నేను ఫ్యాకల్టీని కాబట్టి, సార్ మా అబ్బాయి కూర్చొని మొబైల్ చూస్తాడు సార్ అంటే, నేను మొబైల్ చూసి, పిల్లోడు మొబైల్ చూసి, చిన్నపిల్లోడు ఏముంది మొబైల్లో, ఓకే ఏదో సినిమానో పాటో డ్యాన్సో చూస్తారు. బట్ పిల్లలకి దయచేసి ఫిజికల్ యాక్టివిటీ పెట్టండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్నా పెట్టండి. హెల్త్ కూడా కాన్షియస్ ఉంటుంది. తర్వాత ఎండలో పెట్టకండి. మళ్ళీ కిరణ్ సారో వీళ్ళెవరో డైరెక్టర్లు చెప్పారని అలా పెట్టకండి. మార్నింగ్ 11 లోపల, ఈవినింగ్ 4 తర్వాత అలాగే చిన్న ఫిజికల్ యాక్టివిటీ పెట్టండి. వీలైనంత మటుకు ఈ మొబైల్, కంప్యూటర్ చూడటం తగ్గించండి. ఏదో ఎడ్యుకేషన్ పరంగా అయితే ఓకేనండి. ఓకేనా? సమ్మర్ టిప్ మళ్ళీ కొత్తది చెప్తాను. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్. చిల్డ్రన్స్ ప్లీజ్ ఎక్కడ పోవద్దు, అమ్మ నాన్న మాట వినండి.